మా ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరి క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి డిసెంబర్ మాసం రాగానే క్రైస్తవ ప్రపంచం అంతా కూడా మరి యేసు ప్రభు వారికి ఎలాంటి జన్మదిన వేడుకలు ప్రపంచమంతా జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే మరి ఒక్కరి జన్మదినము ఇన్ని దేశాల్లో ఇన్ని ఖండాలు జరుగుతుందంటే ఇది ఎంతో గొప్ప పండుగ అనే విషయం ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాం. చాలా మంది క్రిస్మస్ అనగానే ఏదో క్రైస్తవుల పండుగ కాబట్టి వాడి పాటలు పాడుకుంటున్నారు అనుకుంటున్నారు. కానీ పిల్లలు క్రిస్మస్ అనేది ఇది బైబిల్లో రాయబడింది. లోకాసు వార్త 2వ అధ్యాయం చూడండి. మనం గమనించామంటే లోకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనము ఇలాగ రాయబడింది. లోకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రిస్మస్ అనేది ఇది చాలా పెద్ద పండుగ. ప్రపంచంలో దాదాపుగా 280 కంటే ఎక్కువ దేశాలు ఉన్నాయి. వాటిల్లో 200 కంటే అధికమైన దేశాల్లో ఇలాగా జన్మదిన వేడుకలు కోడికలు జరుగుతున్నాయి. చూడండి, ఒక్కళ్ళ జన్మదినము ఆ కుటుంబానికి, ఆ గ్రామానికి, లేకుంటే ఆ ప్రాంతానికి, ఆ రాష్ట్రానికి, ఆ దేశానికి సంతోషం. కానీ యేసు యొక్క జన్మ అనేది ఒక ప్రాంతం కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, ఏకముగా 200 కంటే అధికమైన దేశాల్లో ఇలాంటి కోరికలు జరుగుతున్నాయి. అంటే ఇది చిన్న పండుగ కాదు, కనుక ఇది మహా పండుగ అనే విషయము ఈ ఉదయకాలం మీకు తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాదు, క్రిస్మస్ అనేది ఇది చాలా సంతోషము కాదు, ఇక్కడ రాయబడింది మహా సంతోషకరమైన శుభవార్త అని రాయబడింది. ఏంటి, యేసువారి లోపల పుడితే శుభవార్త ఎందుకు మనకెందుకు సంతోషం అని ఆలోచిస్తూ ఉన్నారా? కారణం ఏంటంటే మానవులందరూ కనుక పాపములో ఉన్నారు. ఇలాంటి పాపములో ఉన్నటువంటి మానవాన్ని విడిపించడానికి మరి ఆ దేవుడే మానవుడయ్యాడు. ఇదే గొప్ప సంతోషకరమైన శుభవార్త అని తెలియజేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇది క్రిస్మస్ అనేది చిన్న వార్త కాదు, ఇది మహా పెద్ద వార్త. ఎందుకంటే మహాకాశములు కలుగు చేసిన దేవుడు ఈ భూలోకానికి దిగి రావడం అనేది అసమానమైన దేవుడు. కనుక సామాన్యుడికి దిగి రావడం అనేది ఎంతో గొప్ప సంగతి. అందుకే ఇది చిన్న వార్త కాదు, దేవుడే మానవుడు అవడం అనేది ఇది చాలా గొప్ప వార్త అనే విషయం కూడా తెలియజేస్తూ ఉన్నాం. క్రిస్మస్ అనేది మత్తయి సువార్త 2వ అధ్యాయం 10లో రాయబడింది. కనుక ఆ జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై అని రాయబడింది. కానీ క్రిస్మస్ అనేది ఇది ఆనందము కాదు, ఇది అత్యానందము. అందుకే ఈ యొక్క ఆనందం ఈ 4 రోజులు దొరికేది మాత్రమే కాదు. యేసు ప్రభువుని నమ్మితే ఆయన ఇచ్చే సంతోషం, ఆనందం ఎలాంటిదంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 22 చెప్పబడింది. ఈ సంతోషము ఎవరిని మీ యొద్ద నుండి తీసివేయలేడు అన్నాడు. అలాంటి ఆనందము సంతోషం ఆయన ఇస్తాడు. ఆఖరి క్రిస్మస్ అంటే ఇంకా రాయబడింది ఇది ప్రజలందరికీ కలగబోవు వార్త అని చెప్పాడు. కాబట్టి క్రిస్మస్ అనేది క్రైస్తవ ప్రపంచానికి మాత్రమే కాదు, ఇది ప్రజలందరికీ కూడా. అందుకే ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా, అనేక ఖండాల్లో కూడా, అనేక రాష్ట్రాలు, అన్ని దేశాలు జరుగుతున్న కారణం ఏంటంటే ఇది ఒక్కరికి సంబంధించింది కాదు, యావత్ మానవాళికి అనే విషయము ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. కాబట్టి ఎందుకు యేసు ప్రభువు వారి లోకాన్ని దిగి రావాలి అనే సంగతులు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము నుంచి కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాం. ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే 11వ వచనం, లోకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసు ప్రభు ఈ లోకానికి ఎలాగ వచ్చాడంటే, ఎందుకు వచ్చాడంటే ఆయన రక్షించాలి అని వచ్చాడు. కనుక ఆయన రక్షకుడుగా వచ్చాడు. కారణం ఏంటి? రక్షకుడుగా వచ్చాడంటే అర్థం ఏంటంటే మనుషులందరూ కూడా శిక్షలో ఉన్నారు, అపాయములో ఉన్నారు, ప్రమాదములో ఉన్నారు, పాపములో ఉన్నారు. అందుకే ఈ లోకానికి ఎలాంటి రక్షకుడు వచ్చాడో ఈ ఉదయకాలం ఒక 7 సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాం. దాంట్లో మొట్టమొదటి సంగతి చదువుకుందాము. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం
15వ వచనం, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగ రాయబడింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. పిల్లరా, మొట్టమొదటి సంగతి, యేసు ప్రభువు లోకానికి ఎలాంటి రక్షకుడు వచ్చాడంటే పాపులను రక్షించాలని వచ్చాడు. అందుకే ఆయన పాపులను ప్రేమించాడు. కనుక పాపులను ప్రేమించినందుకు ఆయన అన్నారు, ఈయన పాపులకు స్నేహితుడు అని అన్నాడు. అప్పుడు యేసు అన్నాడు, నేను పాపులనే పిలువచ్చితని కానీ నీతిమంతులను పిలువ రాలేదు అన్నాడు. ఈ ఉదయకాలం ఈ దేవుడు ఎవరంటే ప్రతి పాపిని ప్రేమించేవాడు, ప్రతి పాపిని రక్షించేవాడు. కనుక పాపిని శిక్షించాలి అని ఆయన కోరడం లేదు, కానీ పాపిని రక్షించాలి, పాపిని క్షమించాలి, పాప యొక్క పాపాన్ని పోగొట్టాలి అని ఈ లోకానికి వచ్చాడు. అయితే చాలా మంది ప్రశ్న ఏంటంటే, ఎవరు పాపులు? మేము ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నాం, పుణ్యకాలాలు చేస్తున్నాం, యజ్ఞయాగాలు చేస్తున్నాం, కాబట్టి మాలో పాపము లేదు కదా అని అనేక మంది అనుకోవచ్చు. కానీ బైబిల్ సెలవిస్తా ఉంది, మనము జన్మతః కర్మతః పాపులమై ఉన్నాం. కీర్తన 51:5 దావీదు అన్నాడు, అయ్యో నేను పాపములో పుట్టినవాడను, నా తల్లిని పాపముని గర్భము ధరించిందని రాయబడింది. కానీ 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8లో చెప్పబడింది, మనలో పాపము లేదని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకున్న వారం, దేవుణ్ణి కూడా అబద్ధికులుగా చేసిన వారం అవుతాము. అందుకే బైబిల్లో రాయబడింది. కనుక మరి రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోతున్నారని రాయబడింది. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 40లో చెప్పబడింది, పాపము చేయని వాడు ఒక్కడు కూడా లేడు అని రాయబడింది. పీగారు ఉదయకాలము ఇవన్నీ చూసినప్పుడు లోకములో తప్పు చేయని వారు, పాపము చేయని వారు ఎవరున్నారు? అందరూ పాపం చేసిన వారి. మరి పాపం ద్వారా మనిషి ఏం పొందాడు అంతే ఇలాగ రాయబడింది, ఏలైనగా పాపం నుంచి జీతము మరణము అన్నాడు. ఏంటి మరణము? 2 రకాల మరణాలు ఉన్నాయి. ఒకటి భౌతిక, ఈ లోపల పుట్టిన మనమంతా చనిపోతాము. రెండవది ఆత్మ మరణం. చనిపోయిన తర్వాత ఈ దేహాన్ని పూర్తి చేయటమో కాల్ చేయటమో జరుగుతుంది. ఆ తర్వాత చనిపోయి ఆత్మ దేవునికి వెళ్తుందండి. అది దానికి రెండవ మరణం ఉంది. అది అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆకలి కేకలు దాన్ని తప్పించడానికి ఆ దేవాది దేవుడు యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆయన రెండవ మరణం తప్పించాలని మన శిక్ష అంతా ఆయన పొందిన వాడిగా మన సిలువలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటి విషయం ఏంటంటే, ఈయన పాపులను రక్షించేవాడు. ఈ ఉదయకాలము నేను ఎలాంటి పాపములో ఉన్నా, ఎలాంటి బంధకములో ఉన్నా, ఎలాంటి దుర్నీతిలో ఉన్నా, యేసు ప్రభువు నిన్ను క్షమించాలని, నిన్ను రక్షించాలని కోరుతుంటుండగా, యేసు ప్రభువా నేను పాపిని చిన్న ప్రార్థన చేస్తే ఆయన నీకు గొప్ప రక్షణ ఇస్తాడు. ఎందుకంటే యేసు ప్రభువుని కాల్చిన రక్తము చాలా ప్రశస్తమైనది, నిర్దోషమైనది, పాపము లేనిది. అందుకే రాయబడి ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25లో ఎలాగ రాయబడింది, ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకమైనటువంటి వాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి గొప్ప ప్రధాన యాజకుడు అని రాయబడింది. కాని మీద ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26లో రాయబడింది, రక్తము చెందేందుకున్న పాప క్షమాపణ లేదు అని రాయబడింది. ఈ ఉదయకాలం మొదటి సంగతి ఏంటంటే, యేసు ప్రభువు పాపం రక్షించడానికి వచ్చాడు, పాపులందరి కోసం ఆయన రక్తం కార్చాడు. యేసు ప్రభువు యొక్క రక్తము మన ప్రతి పాపాన్ని కూడా కడిగేదిగా జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ఈ ఉదయకాలం మొదటి సంగతి, ఆయన పాపుల రక్షకుడు వచ్చాడు. కాబట్టి మా పాపాన్ని క్షమించాడు, మాకు శాంతి, సంతోషం, ఆనందం అనుగ్రహించాడు. అది మీరు కూడా పొందాలంటే ఈ ఉదయకాలము ఆ ప్రభుని స్వీకరించాలని మనం చేస్తున్నాం. రెండోది చూడండి, ఆయన లోకానికి ఎలాగొచ్చాయంటే, లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం రాయబడి, లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను అతనితో చెప్పాను. కాబట్టి రెండవదిగా యేసు ప్రభువు లోకానికి వచ్చిన రెండవ ఉద్దేశం ఏంటంటే, నశించిన వారిని రక్షించాలని. కానీ ప్రియరా, నశించిపోతున్నారు మనుషులు. కనుక ఎలాగొచ్చింది నాశనము అంటే పాపాన్ని బట్టే. కనుక ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగొచ్చెను, అలాగే ఆ మరణం అందరికీ సంప్రాప్తమైనని రోమా 5:12 మనం చదువుతాం. కాబట్టి రెండవది యేసు ప్రభువు లోకానికి వచ్చిన రెండవ ఉద్దేశం ఏంటంటే, నశించిన మానవాళిని రక్షించాలి అని. కాబట్టి ఉదయకాలము ఆయన ఎవరు నశించాలని కోరటం లేదు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం
16వ వచనంలో ఇలాగ రాయబడింది, దేవుని లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. నశింపక నిత్య జీవం పొందాలి. కాబట్టి ఈరోజు యేసు ప్రభువు నమ్మినటువంటి వారికి నాశనము లేదు, నరకము లేదు, అగ్నిగుండము లేదు. కారణం ఏంటంటే ఆయన నశించేటువంటి వారిని రక్షించడానికి వచ్చాడు, నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి ఈ ఉదయకాలం ఎలాంటి నాశనకరమైన పరిస్థితిలో ఉన్నా మన నాశనాన్ని పోగొట్టేవాడు, మన చీకటిని పోగొట్టేవాడు, మన బంధకాలను తెంచివేసేటువంటి వాడు, దానికోసమే మన బంధకాల నుంచి విడుదల అనుగ్రహించేటువంటి వాడు, మన బానిసత్వం నుండి పాప బానిసత్వం నుండి విడిపించేటువంటి వాడు ఆయన. కాబట్టి అందుకే ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిని, నశించిపోయేటువంటి వారిని రక్షించాలని వచ్చాడు. కాబట్టి ఎవరు నశిస్తూ ఉన్నారంటే మనుషులందరూ కూడా నాశనానికి జోగుతున్నారు కనుక నశించిపోతున్నారు. సామెతల గ్రంథము 24వ అధ్యాయం, సామెతలు 24వ అధ్యాయంలో అదే మాట మనం చూస్తాము. నాశనములకు జోగుచున్నటువంటి మానవాళిని ఆయన విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనం, సామెత 24:11, సావులకై పట్టబడిన వారిని నీవు తప్పించము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. నాశనములకు పడు జోగుచున్నారు, జారిపోతున్నారు. చూడండి ఆ నాశనం ఎంత భయంకరమంటే ఆ నరకము అది కాలిపోతూ ఉంటుంది, ఆత్మ కాలిపోతూ ఉంటుంది కానీ ప్రాణము పోదు. ఎలా ఉంటుంది ఊహించండి, అది ఎంత బాధ. మనం ఆలోచించినప్పుడు దీని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక చూడండి, ఈ చలికాలం ఎవరికైనా గాయం అయిందనుకోండి, దెబ్బ తాకిందనుకోండి, కనుక ఎంత వేదన. కాసేపు కనుక కాలినటువంటి వారికి ఇంకెంత బాధ ఉంటుంది. కాసేపు ఉంటుంది అయ్యో తగ్గిపోతే బాగుంది అనుకుంటాం, కానీ అగ్నిగుండము యుగ యుగాలు కూడా కనుక కాలే గుండం. కాబట్టి ఎంతో మంది దానికి నాశనం జోగుచున్నారు, జారిపోతున్నారు. దాన్ని విడిపించడానికే ఆయన లోకానికి వచ్చాడు, మన నాశనాన్ని పోగొట్టేవాడు. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగ రాయబడింది, కాబట్టి క్రీస్తు యేసున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని. కాబట్టి రాత్రి ఈ ఉదయకాలం యేసు విశ్వాసం ఉంచామంటే రెండోది జ్ఞాపకం చేయబడుతుంది, మన నాశనం ఆయన తప్పించేవాడు, దానికోసం నశించినటువంటి వారిని రక్షించాలని వచ్చాడు. ఇది రెండవ ప్రాముఖ్యమైన సంగతి. మూడోది చూడండి, ఆయన ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనం మనం చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనంలో ఇలా రాయబడింది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనం, మీకేమి తోచును, ఒక మనిషికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడ. మీకేమి అని పైన 1 కింద పుట్టినట్లు ఏమని రాయబడింది, ఏలైనగా తప్పిపోయిన దాన్ని రక్షించుటకై మనుష్య కుమారుడు వచ్చినని కోర్చబడి ఉన్నది. యేసు ప్రభువారు మూడవదిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే తప్పిపోయిన వారిని రక్షించాలని. ఈ సందర్భం ఏంటంటే ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు ఉన్నాయి. అడవి మీద కొండలు మేపుతూ ఉన్నాడు, చూసుకుంటూ ఒకటి తప్పిపోయింది. అయ్యో గొర్రె తక్కువైపోయింది అని చెప్పేసి 99 వాటిని విడిచిపెట్టి ఒక్క దానికోసం ఆ కొండలు లోయలు వెతికాడు. దొరికిన తర్వాత సంతోషంతో భుజం మీద వేసుకొని తీసుకుని వచ్చాడు. కాబట్టి ఆ గొర్రెల కాపరికి ఒక్కడిని కూడా నశించడం, తప్పిపోవడం ఎలా ఇష్టం లేదు. ఆ యేసు ప్రభువు లోకంలో తప్పిపోయినటువంటి వారిని రక్షించాలని వచ్చాడు. ఎవరు తప్పిపోయారు అని చూసినప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6లో మాట్లాడుతూ, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం రాయబడింది, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగిన రాయబడింది. ప్రతి మనిషి కూడా తనకిష్టమైన దారుల్లో మార్గాలు తప్పిపోయారు. అందుకే Romanos 3:11 అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వాడే రాయబడి. కనుక మనుషులు త్రోవ తప్పారు, మార్గాన్ని విడిచాడు. అందుకే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16లో రాయబడింది, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గం గురించి
విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందరూ నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేమందరూ నడుచుకోమని చెప్పుతున్నారు. తప్పిన ఉదయకాలము మనుషులు మార్గాన్ని తప్పారు, త్రోవ తప్పారు. కాబట్టి ఇలాంటి మార్గము తప్పినటువంటి వారు, త్రోవ తప్పిన ఎక్కడికి పోతారు? సామెతలు రాయబడింది, ఒకరి ఎదుట సరైనగా కనబడిన మార్గము కలదు, తుదకది మరణములకు దారి తీరు. మనుషులందరూ దారి తప్పి మరణానికి వెళుతున్నారు. కాబట్టి అందుకే ఈ లోకానికి వచ్చాడు, మన మార్గం మళ్లించాలని, మన నాశన మార్గాల నుంచి నిత్యజీవం మళ్లించాలని వచ్చాడు. అందుకే ఆయన చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవమునైనా, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎదుగు పరలోకము ప్రవేశింపడని చెప్పాడు. కాబట్టి యేసు వారు ఆయన ఎవరంటే మార్గమై ఉన్న దేవుడు, పరలోకానికి మార్గం, మోక్షానికి మార్గం. యేసుక్రీస్తు అంటే ఇది మతము కానే కాదు. కానీ యేసు వారు ఎక్కడ కూడా మతము స్థాపించమని చెప్పలేదు. కాబట్టి బైబిల్లో క్రైస్తవ మతము అనే పేరే లేదండి. కాబట్టి క్రైస్తవ విశ్వాసము, మార్గము కానీ రాయబడి. కాబట్టి ఈయన ఎవరంటే మార్గము తప్పినటువంటి వారిని మార్గములో తీసుకొచ్చేవాడు. చూడండి, మార్గము తప్పి మనుషులు జోదం ఆడుతున్నారు, మందు తాగుతున్నారు, సిగరెట్ తాగుతున్నారు, బీడీలు తాగుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనుషులు మార్గము తప్పి చేసే పనులు. కాబట్టి ఇప్పుడు యేసుని నమ్మిన తర్వాత అవన్నీ ఏమైపోతున్నాయి? మానిపోతున్నాయి. వాటి నుంచి విడిపిస్తూ ఉన్నాడు, వాటి నుంచి మళ్ళిస్తూ ఉన్నాడు. అందుకే అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 26లో రాయబడింది, దేవుడు తన సేవకుని పుట్టించి దుష్టత్వం నుండి మిమ్మల్ని మళ్లించడం వల్ల మిమ్మల్ని ఆశీర్వదించటకు ఆయన్ని మీ ఎదురుకు పంపాను. యేసు ఎందుకు వచ్చాయంటే మన దుష్టత్వం నుండి మళ్లించాలని. కనుక తప్పిపోయినటువంటి మార్గము నుంచి ఆయన మళ్లించాలని వచ్చాడు. కానీ మళ్లించి మార్గములో తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఈరోజు మేము వెళ్ళే మార్గం తెలుసు, కనుక మేము ఎక్కడ పోతామో ఆ మార్గం మాకు తెలుసు. అందుకే ఏమంటాడు 23వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వచనంలో ఆయన ఏమంటున్నాడు చూడండి. యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయము, యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. యోబు అంటున్నాడు ఈ మార్గం నుంచి 23:10, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడు. కాబట్టి ఈరోజు నేను వెళ్ళే మార్గము దేవునికి తెలుసు. కాబట్టి ఈ ఉదయకాలం ఏ మార్గములో ఉన్నా యేసు ప్రభు మార్గం. కాబట్టి ఆయన నమ్ముడు ద్వారా మన మార్గము, మన గురి కనుక నాశనం తప్పించబడి నిత్య జీవం వైపు వెళ్ళే వారికి ఉంటాం. ఇది 3వ ప్రాముఖ్యమైన సంగతి. తప్పిన వారిని ఆయన రక్షించాలని వచ్చాడు. 3వది. 4వ చూడండి, 4వ సంగతి మనం గమనించామంటే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 14 వచనం. 1 యోహాను పత్రిక, మొదటి పాపుల రక్షకుడు, రెండవదిగా నశించిపోయేటువంటి వారికి రక్షకుడు, 3వది మనం గమనించండి తప్పిపోయిన వారికి ఆయన రక్షకుడు వచ్చాడు. 4వది 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగ రాయబడింది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం మనం గమనించామంటే, మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడిగా ఉండుటకు పంపిట మేము చూచి ఉన్నాము, మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు ఎవరంటే 4వదిగా ఈయన లోక రక్షకుడు. చెప్పండి, ఎలాంటి వాడంటే ఈయన. అందుకే యోహాను 4వ అధ్యాయంలో సమరస్థిరైనటువంటి ఒక స్త్రీతో ప్రభు మాట్లాడిన తర్వాత ఆమె సంగతంతా చెప్పాడు, ఆమె పొరపాట్లని చెప్పాడు. అమ్మ ఈయన ప్రవక్త యేసు అని గుర్తించి తర్వాత గ్రామంలోకి వెళ్ళి చెప్పింది, నా సంగతుల్ని నాతో చెప్పిన వాడు నేను చూశాను, మీరు రండి అని చెప్పేసి ఆయన అనేకులు తీసుకొచ్చింది. వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు? యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనంలో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మా మట్టుకు మేము విని తెలుసుకొని ఈయన నిజముగా లోక రక్షకుడు అన్నారు. కాబట్టి యేసుప్రభు వారు ఎవరంటే లోకాన్ని రక్షించేవాడు, లోకాన్ని ఆయన రక్షించేవాడు, లోకమున్న ప్రతి మనిషి రక్షించేవాడు. లోకమున్న ఒక్క ఆత్మ కూడా నశించడం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. లోకాసు వార్త 9వ అధ్యాయం 55వ వచనంలో అదే మాట రాయబడింది. లోకాసు వార్త 9వ అధ్యాయము, లోకాసు వార్త 9వ అధ్యాయంలో వాళ్ళ శిష్యులు అంటారు, వాళ్ళు చేర్చుకోలేదని చెప్పేసి ఆ యొక్క ప్రజలు నశింపజేద్దామా అని ప్రభువును వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ప్రభు వాళ్ళని గద్దిస్తూ ఆయన అన్నమాట. లోకాసు వార్త 9వ అధ్యాయం
5వ వచనం మనం చదువుదాం. లోకాసు వార్త 9వ అధ్యాయము 55వ వచనం ఇలాగ రాయబడింది. లోకాసు 9:55. శిష్యులను యాకోబును యోహానును చూసి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరు నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగా, ఆయన వారు తట్టు తిరిగి వారిని గద్దించిన 4 కింద గద్దించిన కింద 4 ఏమని రాయబడింది? మీరు ఎట్టి ఆత్మ గలవారు మీరు ఎరుగరు. మనిషి కుమారు మనుషుల ఆత్మలను రక్షించుటకే గాని నశింపజేయటకు రాలేదు. కానీ యేసు ఎవరంటే ఆయన నశింపజేయాలని రాలేదు, రక్షించాలని వచ్చాడు. కాబట్టి అందుకే ఆయన లోక రక్షకుడు, లోకాన్ని రక్షించేవాడు. అని యోహాను సువార్త 12వ అధ్యాయం 46లో ఇలాగ రాయబడింది. యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము మనం గమనించామంటే 46వ వచనం ఇలాగ, యోహాను 12:46 నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును చీకట్లో నిలిచికొన్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చాను. కాబట్టి ఈ లోకానికి ఆయన రక్షకుడు ఎందుకు వచ్చాడంటే ప్రతి మనిషి కూడా చీకట్లో ఉన్నాడు కనుక చీకట్లో మనుషులు పాపాన్ని బట్టి అంధకారంలోకి వెళ్ళిపోయారు, చీకట్లోకి వెళ్ళిపోయారు. అందుకే ఈ చీకట్లో ఉన్న మానవాన్ని వెతకి రక్షించి వెలుగులోకి తీసుకొని రావాలని ఆయన ఈ లోకానికి వెలుగైన దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఇది 4వ ప్రాముఖ్యమైన సంగతి. ఈయన ఎవరికి రక్షకుడు అంటే లోకమంతటికి రక్ష. అందుకే లోకమంతా ప్రేమించాడు. ప్రజలందరికీ ఇది సంతోషకరమైన వార్తగా మనం చెప్పబడుతుంది. ఇది 4వ ప్రాముఖ్యమైన సంగతి. 5వ చూడండి, ఆయన ఎవరికి రక్షకుడు అంటే ఇర్మీయా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. ఇర్మీయా గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం ఇలాగ రాయబడింది. ఇర్మీయా గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనం మనం చదువుదాం. ఇర్మీయా గ్రంథం 14వ అధ్యాయము 14 ఇశ్రాయేలుకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశం నీవేళ పరదేశం వల్లే ఉన్నావు. చాలా గమనించండి, ఆయన 5వ సంగతి మనం చూసినప్పుడు ఆయన ఇశ్రాయేలు కూడా రక్షకుడు అంట. కనుక ఇది దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కూడా ఒక దినం పూర్తిగా రక్షిస్తాడు. కాబట్టి ఆయన ఇశ్రాయేలు ప్రజలను కూడా రక్షించేవాడు. కాబట్టి ఈరోజు వాళ్ళు అంగీకరించకపోయినా, ప్రభుని నిరాకరించిన, తృణీకరించిన ఒక దినం వస్తారు, ఆయన రక్షకుడని వాళ్ళు తెలుసుకుంటారు, ఎదుగుతారు. కాబట్టి ఆయన ఇశ్రాయేలు ప్రజలు ఎన్నుకున్నాడు, వారు నా సొంత ప్రజలు అన్నారు. కానీ అక్కడే సిలువేయబడ్డాడు. కానీ ఒక దినము వాళ్ళ యొక్క మనోనేత వెలిగించబడతాయి, వారికి కూడా ఆయన రక్షకుడిగా మనం చూస్తాం. అందుకే యూదుల్లో నుండి రక్షణ కలుగుతున్నదని రాయబడి యూదుల నుంచి ఆయన వచ్చాడు. కాబట్టి ఒక దినం వాళ్ళకు కూడా ఏముందంటే గొప్ప పరిపూర్ణమైన రక్షణ పొందేవారిగా వాళ్ళని మనం చూస్తాము. ఇది 5వ ప్రాముఖ్యమైన సంగతి. 6వ చూడండి, ఈయన ఎలాంటి రక్షకుడు అంటే 6వ విషయం మనం చూద్దాము. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగ రాయబడింది. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించున్నాము కనుక ఇందు నిమిత్తం ప్రయాసముతో పాటుపడుచున్నాం. యేసురావు ఎవరంటే మనుషులందరికీ రక్షకుడు కనుక ఆయన అందరి కొరకు పుట్టాడు. ఇది మనుషులందరి ప్రజలందరికీ కలిగేటువంటి సంతోషకరమైన వార్త. మనుషులందరికీ రక్షకుడు ఆయన మనుషులందరి కొరకు చనిపోయాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఆయన చనిపోయింది క్రైస్తవుల కొరకు మాత్రమే కాదు, ఆయన మనుషులందరి కొరకు, ప్రతి మనిషి కొరకు ఆయన చనిపోయాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీ 2:9. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు రుచి చూచాడు. యేసు ప్రభువారు ప్రతి మనిషి పాపం కోసం చనిపోయాడు, ప్రతి మనిషిని రక్షించాలని, ప్రతి మనిషిని వెలుగులో తీసుకొని రావాలని. కానీ అందుకే ఆయన మనుషులందరికీ ఆయన రక్షకుడిగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాలం నువ్వు అంగీకరించిపోయినా, నువ్వు అంగీకరించిన, తిరస్కరించిన, నువ్వు స్వీకరించిన, నిరాకరించిన ఆయన నీకు కూడా రక్షకుడై ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన ద్వారానే తప్ప మరి వేరొక మార్గము లేదు. కనుక ఆయన ద్వారానే మనము ఆ రాజ్యం వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే,
ఈ మధ్యకాలం నీ స్థితిగతులు బహుశా అగ్నిగుండంలాగా కనుక కాలిపోయే పరిస్థితులు కావచ్చు, నీటిలో మునిగిపోయే పరిస్థితులు కావచ్చు. కాబట్టి దీంట్లో నేను బయట పడలేను అని అనుకోవద్దు. కనుక ఈయన ఎలాంటి రక్షకుడు అంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ రక్షిస్తాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము. ఈయన సమర్థుడైన రక్షకుడు కనుక మన పరిస్థితులన్నిటిలోంచి తప్పించేవాడు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము మనం గమనించామంటే 17వ వచనం చదువుదాము. చదవండి ఒకరు గట్టిగా. మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. కనుక ఎవరంటే అగ్నిగుండం. కాబట్టి అగ్నిగుండం వేస్తామని చెప్తా వాళ్ళు అంటున్నారు. ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే అగ్నిగుండములో నుండి కూడా మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. అంటే మాకు సరిపోయిన వాడు. కనుక మాకు సరిపోయిన వాడు యేసు. ఎలాంటి వాడంటే అందరికీ సరిపోయిన వాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీ పత్రిక అదే మాట రాయబడింది. ఆయన అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వారికి కూడా ఆయన సరిపోయిన వాడు. కొన్నిసార్లు మనం అంటాం కదా, వాళ్ళు మాకు సరిపోయిన వాళ్ళు కాదండి, మాకు సమానం కాదు అంటాం. కానీ యేసు ఎలాంటి వాడంటే మనందరికి కూడా సరిపోయిన వాడు అన్నమాట మనం చూస్తాం. కానీ చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము మనం గమనించామంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం ఈయన మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు అని మనం చూస్తాం. 7:26 చదువు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చదవండి. పవిత్రుడును పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపలు జరిగి ప్రత్యేకం ఉన్నటువంటి వాడు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చే వాడినటువంటి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. కింద ఒకటేసి తగినవాడు. చూశారు. కాబట్టి ఎవరంటే యువతకాలం నాకు కాదని అనుకోవద్దు. మన పరిస్థితులు కానీ సరిపోయిన వాడు. కనుక ఎలాంటి పరిస్థితులను ఆయన విడిపించడానికి ఆయన మనకు సరిపోయిన వాడు. హెబ్రీ 4:14-15 మనతో పాటు సహానుభావము కలిగిన వాడు. హెబ్రీ 2:17 మన వంటి వాడు వచ్చాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము చూడండి. ఆయన మనకు సరిపోయిన వాడు, మనతో పాటు సహానుభవం. ఈ లోకంలో పొందే ప్రతి పరిస్థితి కూడా ఆయనకి తెలుసు. 14వ వచనం 4:14 ఆకాశ మంటపం నుండి వెళ్ళిన దేవుని కుమారుడని యేసు గొప్ప ప్రధాన మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకుందని గట్టిగా చేపడదాం. 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మనవలే శోధింపడును. ఆయన పాపము లేనివాడుగా ఉండు. కానీ మనతో పాటు సహానుభవం కలిగిన అంటే అర్థం ఏంటి? మనం వెళ్ళే ప్రతి పరిస్థితి ఆయన కూడా పొందాడు. ఆయన లోకంలో ఉన్నప్పుడు మనకు వచ్చిన బాధలు ఆయనకు వచ్చాయి, మనకు వచ్చిన కష్టం ఆయనకు వచ్చాయి. మనతో సహా అనుభవం ఉంది. కానీ కొన్నిసార్లు అంటాం కదా, చెప్తామంటే అనుభవం నాకు కూడా ఉందండి, ఆ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉందంటాం కదా. యేసు వారు మనకంటే ముందు ఆయనకు అనుభవం ఉంది. తర్వాత ఆయన మన సహోదరులు వాడు కావాల్సి వచ్చును. 2వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీ 2:17 కావున ప్రజల పాపలకు పరిహారం కొనుటకై దేవుని సంబంధమైన కార్యముల్లో కనికరములు నమ్మకము గల ప్రధాన యాజకుల నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. కాబట్టి మనకు సరిపోయిన వాడు, మనతో సహానుభవం కలిగిన వాడు, మన సహోదరుల వంటి వాడు కాబడిన వాడు. కాబట్టి ఈయన మనకు ఎంతైనా సరిపోయిన దేవుడు. కాబట్టి ఉదయకాలం 6వదిగా ఆయన సమర్థుడైన రక్షకుడు. కాబట్టి మన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి పరిస్థితి నుంచి వాళ్ళని విడిపించి తప్పించేవాడు. కనుక అగ్నిగుండంలో వేశారు దానియేలు వాళ్ళ స్నేహితులు. అగ్నిగుండంలో వేస్తే ఏం జరిగింది? ఒక దూత వచ్చింది. ముగ్గురు వేస్తే నలుగురు కనబడుతున్నారు. అగ్ని ఏమైపోయిందంట? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. దేవుడు ఎలా రక్షించాడంటే చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. అగ్నిగుండంలో వేయబడ్డారు కానీ అగ్ని చల్లారిపోయింది, వీళ్ళు మాత్రం బతికారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మనం గమనించామంటే 34వ వచనం, 33, 34 వచనాలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33 వారి విశ్వాసంలో రాజ్యములు జయించి నీతి కార్యం జరిగించి వాగ్దానాలు పొందిరి, సింహమును నోళ్లను మూసి అగ్ని బలమును చల్లార్చిరి. చూసి అగ్నిగుండం వేస్తే అగ్ని చల్లగా అయిపోయింది కానీ వీళ్ళకి ఏం కాలేదు. ఇదేంటి ఎలాంటి వాడంటే
కనుక సమర్థుడైన రక్షకుడు. సింహాల గుహలో వేస్తే సింహాల నోళ్ళు మూయబడ్డాయి, వాళ్ళేం చేయబడలేదు. కనుక ఈ ఉదయకాలం దేవుడు మన పరిస్థితుల్లో తప్పించి రక్షించాలని సమర్థుడు. ఇది 6వది. ఆఖరి 7వ చదువు మనం ముగిద్దాం. 7వ సంగతి హోషేయ గ్రంథం 13వ అధ్యాయం. హోషేయ గ్రంథం ఈయన ఎలాంటి రక్షకుడు అంటే, హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుని ముగిద్దాం. హోషేయ గ్రంథం పేజ్ నంబర్ 751, పాత నిబంధనలో పేజ్ నంబర్ 751, హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడు, నన్ను తప్ప నీవు మరి ఏ దేవుని ఎరుగో, నేను తప్ప రక్షకుడు లేడు. అందరూ చెప్పండి మాట, నేను తప్ప రక్షకుడు లేడు. కనుక అప్పుడమంటాడు ఉదయకాలం 7వదిగా, ఆయన తప్ప రక్షకుడు లేడు అంటే అర్థం ఏంటి? ఏకైక రక్షకుడు ఆయనే, కనుక మార్గము ఆయనే. కానీ పరలోకి వెళ్ళాలంటే ఆయన తప్ప మరొక దారి లేదు. కాబట్టి ఉదయకాలం ఎవరైనా సరే కనుక మోక్షం వెళ్ళాలంటే, పరలోకి వెళ్ళాలంటే ఆయన అంటున్నాడు, నేను తప్ప రక్షకుడే లేడు. కాబట్టి ఆయన ఏకైక రక్షకుడు, ఒక్కడైన రక్షకుడు. కాబట్టి పాపమును రక్షించడానికి ఆయన మాత్రమే సరిపోయిన వాడు. కారణం ఏంటంటే ఆయన ఏ పాపము లేదు. కానీ ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో చెప్పబడిన ఈ మాటల ప్రకారము యేసు ప్రభువు లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే పాపం రక్షించాలని వచ్చాడు, నశించిన దాన్ని వెతికి రక్షించాలని వచ్చాడు, తర్వాత తప్పిపోయిన రక్షించాలని వచ్చాడు. కనుక లోకాన్ని రక్షించాలని లోకరక్షకుడు వచ్చాడు. తర్వాత మనుషులందరూ రక్షించాలని వచ్చాడు. చివరికి ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కనుక సముద్ర రక్షకుడుగా ప్రతి మనిషిని కాపాడేవాడు. ఆఖరిది ఆయన తప్ప రక్షకుడు లేడు చెప్పాడు. నేను తప్ప ఇక వేరే మార్గమే లేదు. యోహాను 14 నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాదని ఖచ్చితంగా చెప్పాడు. కాబట్టి పరలోకం పోవాలంటే యేసును నమ్మాలి. ఆ పరలోకములో బంగారు వీధులు, దేవుని వెలుగుగా ఉంటాడు, దుఃఖం లేదు, మరణం లేదు, బాధ లేదు, కష్టం లేదు, యుగాలు కూడా సంతోషంలో ప్రభుతో ఉంటారు. అది పరలోక రాజ్యం. దానికి వేరుగా నిత్య నరకం ఉంది. అది అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆకలి కేకలు యుగాలు కూడా కాలిపోతూ ఉండాలి. అది నిత్య నరకము. 2 యుగాలు ఉండేటువంటివి. కాబట్టి ఉదయకాలము 2 మన ముందు పెట్టాడు. మీకు ఏది కావాలో కోరుకోండి అని అంటున్నాడు. కాబట్టి ఇది బలవంతము లేదు. కాబట్టి 2 చెప్పబడ్డాయి. కనుక పరలోకమేమో బంగారు వీధులు, దేవుడి వెలుగు, ఎల్లప్పుడూ సంతోషం, దేవునితో ఉంటాం. అది పరలోక రాజ్యం. దానికి వేరు నిత్య నరకము. అది అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆకలి కేకలు, భయంకరమైన స్థానం. పడేశ్వరుడు నమ్మామంటే ఎవరి పాపం అయితే క్షమించబడుతుందో, ఎవరి పాపం అయితే యేసు ఒప్పుకుంటారు, ఆయన రక్తంలో వారి పాపాలు కడుక్కుంటారో వాళ్ళు ఆయన రక్షకుడు కాబట్టి ఆయన ద్వారా పరలోకి వెళతారు. ఆయన నమ్మినటువంటి వారికి నిత్య నరకం ఉంది. కాబట్టి అది యమగుండం. అది తప్పించుకోవాలంటే యేసు తప్ప వేరే దారి లేదు. కాబట్టి ఉదయకాలము ప్రభు యేసు విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని, ఆశీర్వదించాలని, మీరు కూడా ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఈ ఉదయకాలం సంతోషకరమైన వార్త మీకు తెలియజేస్తుంటుండగా నేడే ప్రభు యేసు విశ్వాసం ఉంచి మీరు మీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందాలని మేము ఆశపడుతున్నాం. అలా ప్రభు మనకు తన కృపను దయచేయను గాక. ప్రభు వాక్యాన్ని దీవించను గాక. ఆమేన్.